నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా నిర్మించిన సునీత డయాబెటిక్ హాస్పిటల్ను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి హాజరై వివిధ విభాగాలను ప్రారంభించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి వైద్య రంగంలో 25 సంవత్సరాల నుండి పనిచేస్తూ మా కుటుంబ సభ్యుడిగా ఉండేవాడని అన్నారు. మా కుటుంబంలో ఎలాంటి సమస్యలైనా ముందు వేణుగోపాల్ రెడ్డికి ఫోన్ చేయడం జరుగుతుందని అన్నారు. అన్ని సదుపాయాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. త్వరలోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ సునీత, డాక్టర్ సాయి దీక్షిత, డాక్టర్ మణిబాబు, డాక్టర్ తిరుమలరావు, ఆర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంతులు గారు కొద్దిగా వేణుగోపాల్ రెడ్డి గారు, సునీత గారు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ని ఈరోజు మేము అందరూ కూడా ప్రారంభించాం. మరి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా గత 25 సంవత్సరాల నుంచి మాకు అంతా సన్నిహితంగా ఉండటం, మాకు ఏదొచ్చినా కూడా మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే గుర్తుకొచ్చేది వేణుగోపాల్ రెడ్డి. మరి ఆయన గైడెన్స్లో నాకు ఎప్పుడు కూడా హెల్త్ చెకప్లు కానీ అన్నీ కూడా చూసుకుంటూ జరుగుతుంది. మరి వేణుగోపాల్ రెడ్డి గారు, సునీత గారు పెట్టినటువంటి హాస్పిటల్ పురోగతి చెంది మరి ఇంకా కూడా పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా వెళ్ళాలని ఆ భగవంతుని ఆకాంక్షిస్తూ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ మంచి హాస్పిటల్ నిర్మించారు. ఇది ఇంకా కూడా పైకి తీసుకోవాలని, ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి కూడా మళ్ళొకసారి ప్రార్థిస్తూ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అలాగే దీక్షిత్ కూడా నాకు అమ్మాయి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి డాక్టర్స్ వాళ్ళని వాళ్ళని డెఫినెట్గా హాస్పిటల్కి వస్తే మంచి జరుగుద్దని కూడా నేను తెలియజేసుకుంటూ వారికి మరి ఒకసారి నా శుభాకాంక్షలు. సునీత డయాబెటీస్ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేది పాప దీక్షిత ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి మంచి అందమైన బిల్డింగ్ని కూడా తయారు చేశారు. ఇది ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా డయాబెటిక్ డాక్టర్స్ అనేది సునీత గారు కూడా ముందు నుంచి పరిచయం. అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో కూడా సంబంధించి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల వారందరూ కూడా పరిచయం. మంచి నూతనమైన హాస్పిటల్ తయారు చేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబం వారికి కూడా మాగుంట కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా ఎక్కువగా కూడా ఒంగోలు పట్టణానికి వస్తే రోగులకి వసతులు అనేది కూడా పెంపొందించి సరసమైన ధరలకు కూడా, అంటే పేషెంట్కి అఫోర్డబిలిటీ అనేది ఎప్పుడు కూడా అవసరం ఉన్నది దానికి, అటువంటి కూడా చేసేదాని కొరకు ఈ హాస్పిటల్ వారు కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత సంతోషకరమైన పేదవారైనా కూడా వచ్చి ఈ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సంతోషంగా ఇటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తారనేది ఒక భరోసా ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి, డాక్టర్ సునీత గారికి, డాక్టర్ దీక్షిత గారికి అందరు కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జబ్బులు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి, కొత్తవి వస్తూ ఉన్నాయి. దీంట్లో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని డాక్టర్స్ కూడా దాంట్లో స్పెషలైజేషన్ చేసి ఈ హాస్పిటల్స్ పెట్టడం,
దాంట్లో వెంటనే డయాగ్నైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సతీమణి కానివ్వండి నాకు చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా నిన్న వాసు గారు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఆయనకి ఫోన్ చేస్తుంటాను. ఆయన వివిధ హోదాల్లో పనిచేశాడు కాబట్టి ఈ ఉన్నటువంటి ఏదో పేదవాళ్ళకి సహాయం చేసేదంటాం కానివ్వండి, పేషెంట్స్ని పంపించడం కానివ్వండి, వాళ్ళని సక్రమంగా ట్రీట్ చేయడం కానివ్వండి, ఇసుకోకుండా తన వంతు సహకారం తను అందించి అందరికీ తలలో నాలుగులాగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ సందర్భంగా వాడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి. దాంతో భాగంగా మన వేణుగోపాల్ అన్న మంచి హాస్పిటల్ పెట్టాం. అదేవిధంగా డాక్టర్ సునీత గారు డయాబెటాలజిస్ట్గా ఉంటాం. నిజంగా వాళ్ళ పాప కూడా డాక్టర్ అయి ఉంటాం. నిజంగా సంతోషంగా ఉంది. మనకి వేణుగోపాల్ గారు చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసి ఎవరు కరోనా టైంలో కూడా ఎన్నో విధాలుగా మా పేద ప్రజల కోసం ఎన్నో విధంగా సేవ చేశాడు. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్ ఇలా ఈ స్టేజ్లో రావడానికి మా కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యంగా మా సోదరుడి నుంచి బాగా ఎనలేని తోడ్పాటు ఉంది. అతనే అంతా కూర్చొని చేయించాడు. కాబట్టి ఈ సందర్భంగా వచ్చేసిన అందరికీ పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఎలానే జరగాలని ఆశిస్తూ భగవంతుడిని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించడంతో రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్తగా ప్రకటించారు. ఈయన ప్రస్తుతం ప్రభుత్వ విప్గాను, చంద్రగిరి శాసనసభ్యునిగా, గతంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి 2014-2019లో శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల కోఆర్డినేటర్గా చెవిరెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సమన్వయకర్తగా ప్రకటించారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని లింగారెడ్డి అపార్ట్మెంట్ దగ్గర ఆవుల వెంకటేశ్వరరెడ్డి, ఆవుల శ్రీనివాసరెడ్డి కొత్తగా ఏర్పాటు చేసిన మయూకా స్పోర్ట్స్ అకాడమీని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బాలినేని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బౌలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున, చీరాల శాసనసభ్యులు కరణం బల్లాం కృష్ణమూర్తి, అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి హనుమిరెడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి ఇన్ఛార్జి హనుమిరెడ్డి మాట్లాడుతూ క్రీడల పట్ల యువత మక్కువ పెంచుకుంటున్నారని, ఒంగోలు నగరంలో ఇలాంటి స్పోర్ట్స్ అకాడమీలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్పోర్ట్స్ అకాడమీలో తర్ఫీదు పొందిన యువతీ యువకులు రాష్ట్రం గర్వించే విధంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. స్పోర్ట్స్ అకాడమీలో నిర్మించిన ఆవుల వెంకటేశ్వరరెడ్డి, ఆవుల శ్రీనివాసరెడ్డి అభినందనీయులని అన్నారు. స్పోర్ట్స్ అకాడమీని యువనేత వాలేని ప్రణీత్ రెడ్డి సందర్శించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతనోతులపాడు మండల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, కత్తినేని శ్రీనివాసరెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, కార్పొరేటర్ గోడి లక్ష్మీ కోటేశ్వరమ్మ, క్రికెట్ అసోసియేషన్ అడ్రస్ కమిటీ మాజీ సభ్యులు భక్తుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది పెద్దది.
ఈరోజు మన ఒంగోలు పట్టణంలో మయూకా స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి అకాడమీలు రాబోయే కాలంలో చాలా డెవలప్ అవుతాయని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ఒంగోలు పట్టణంలో ప్రప్రథమంగా పెట్టిన అకాడమీ ఇది ఎంతోమంది పిల్లల భవిష్యత్తుని ఇక్కడ సరిదిద్దుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక విధంగా చెప్పాలంటే భవిష్యత్తుతో పాటు ఒక బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఈ అకాడమీ చాలా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ విషయంలో జగనన్న అదేవిధంగా స్పోర్ట్స్ విషయంలో కూడా మనం చూసినట్టయితే గతంలో జగనన్న ఆడుదాం అందరని ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో మూలన ఉన్న పిల్లలను కూడా బయటికి తీసి ఈ రోజున వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తూ ఉంటే ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఆనిముత్యాలని జగన్మోహన్ రెడ్డి గారు వెలికి తీస్తారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అకాడమీని, క్రికెట్ అకాడమీని ప్రారంభించటం, దీంట్లో ఎంతో చక్కగా చేశారు ఈ అకాడమీని. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న స్టూడెంట్స్, క్రికెట్ ప్లేయర్సు మొత్తం ఈ అకాడమీకి వచ్చి ఈ అకాడమీలో మంచి కోచ్లు ఉన్నారు. ఆ కోచ్ల ద్వారా తర్ఫీదయ్యి నేషనల్ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి, ఇండియాకి ఆడే విధంగా కూడా తీర్చిదిద్దే విధంగా మంచి మంచి కోచ్లు ఉన్నారు. మీరందరూ ఉపయోగించుకోండి. రాబోయే కాలంలో స్పోర్ట్స్ మీద ఎక్కువ మన ఆడుతా ఆంధ్ర అనే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ప్రతి ఒక్కరిని ప్రతిభను బయటికి తీస్తున్నారు. దాంట్లో భాగంగానే మన కత్తిసీను శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ అకాడమీని వాళ్ళు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యతను అంత బయటికి తీసి వాళ్ళక మంచి స్పోర్ట్స్ మ్యాన్గా తయారు చేసే విధంగా తీసుకొని వచ్చినందుకు వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతూ ఈరోజు మన పేర్నమెట్ట పరిధిలో మయూకా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇక్కడ ఈ మనం ప్రస్తుత సమాజంలో క్రికెట్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎక్కువ మంది క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడేదానికి ఇష్టపడుతున్నారు కాబట్టి మన పరిసరాల్లో ఒక అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కువ మందికి తర్ఫీదు ఇచ్చి మంచి మంచి స్పోర్ట్స్ మెన్ని తయారు చేసేదానికి వాళ్ళు సొంత డబ్బులతోటి ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఈ పరిసరాల్లో ఎక్కువ మందిని మంచి స్పోర్ట్స్ మెన్లని తయారు చేయాలని స్టేట్ లెవెల్లో, రంజీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు పాల్గొనే విధంగా తర్ఫీదు ఇచ్చి మన పేర్నమెట్టకి మంచి పేరు తీసుకురావాలని, పేర్నమెట్టలో ప్రకాశం జిల్లాలో మంచి పేరు తీసుకురావాలని మయూకా స్పోర్ట్స్ అసోసియేషన్ వారిని కోరుకుంటూ, ప్రపంచ పొగాకు మార్కెట్లో భారతీయ పొగాకుకు అత్యంత గిరాకీ లభించిందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ అన్నారు. 2023-24కు సంబంధించి పొగాకు కొనుగోలు కార్యక్రమం పేర్నమెట్ట పొగాకు బోర్డు 1లో శ్రీధర్ ప్రారంభించారు. ప్రాథమిక ధర ₹230 పలికిందని, ఈ ధరకు రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ పొగాకుకు మంచి గిరాకీ ఉందని, ఇప్పటికే 16 మిలియన్ కేజీలు రైతులు ఉత్పత్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. 2023-24 దాదాపు 200 మిలియన్లు పొగాకు ఉత్పత్తి పండించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. సరాసరి
కేజీ 250 రూపాయలకు ప్రారంభ ధర కావడంతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారని పొగాకు బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్ఎం ఎం లక్ష్మణరావు, ఆక్షన్ సూపరింటెండెంట్ ఎం రమాకాంత్, పొగాకు బోర్డు సభ్యులు పోతవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 6వ తేదీ కొండపిలోను, 3 రోజుల తర్వాత మిగతా పొగాకు వేలం కేంద్రాల్లో ఆక్షన్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 2023-24 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్ ఈరోజు స్టార్ట్ అయినాయి. ప్యారలల్గా ఇక్కడ కొండేపి అంటే ఒంగోలు 1 అండ్ కొండేపిలో ఈరోజు స్టార్ట్ అయినాయి. మొదటి దశ ఈరోజు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మిగతా చోట్ల కొన్ని చోట్ల 6వ తారీఖు అంటే మార్చ్ 6వ తారీఖు కొన్ని ప్లాట్ఫామ్స్, మిగిలిన ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఇంకో 2-3 రోజుల్లోనే స్టార్ట్ చేస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్ మొత్తం ఎస్టిమేటెడ్ క్వాంటిటీ దాదాపు 200 మిలియన్ కేజీలు ఉంటుందని అంచనా వేస్తున్నాము. ప్రస్తుతం ఒంగోలులో ఈరోజు సరాసరి ధర యావరేజ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ 230 రూపీస్ పర్ కేజీ. ఇది చూసుకుంటే క్రితం యావరేజ్ ఇది మొత్తం బ్రైట్ గ్రేడ్ పొగాకు ఈరోజు అమ్ముడుపోయినది. ఇది పోయిన సంవత్సరం అన్ని గ్రేడ్ల యావరేజ్ 216 రూపాయలు ఈ ప్లాట్ఫామ్లో. ఇప్పుడు వచ్చేసి అది 230 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. అంటే రాను రాను ఇంకా పెరుగుతుంది. దీనిలో మిక్స్డ్ గ్రేడ్ కూడా ఉంది. సో ఇంకా ఆశాజనకంగా ఉంటుంది అని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పొగాకు వేలం కేంద్రాల ప్రారంభోత్సవానికి మా పొగాకు బోర్డు గౌరవ ఈడీ శ్రీధర్ బాబు గారు ప్రారంభించటం నిజంగా రైతులు చేసుకున్న అదృష్టం. ఈ సంవత్సరం ప్రారంభ ధర 230 రూపాయలతో ప్రారంభించారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. డిమాండ్ సప్లై మీదనే కేవలం ఇది ఆధారపడుతుంది. రానున్న రోజుల్లో కూడా రైతులకి మంచి ధర వచ్చి రైతుల లాభాల బాటలో ఉంటారని ఆశిస్తూ ఉన్నాము. మాగుంట యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రకాశం క్రికెట్ లీగ్ T10 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లు ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభం అయ్యాయి. ఈ ఫైనల్ మ్యాచ్లను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి టాస్ వేసి ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రికెట్ క్రీడాభిమానులను ఉత్సాహపరిచారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ప్రకాశం జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి దాదాపు 250 టీములు టోర్నమెంట్లో పాల్గొనగా వాటిలో 14 జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. ఇక ఫైనల్స్కు చేరుకున్న జట్లకు పీవీఆర్ స్కూల్ క్రీడా మైదానం వేదికైంది. మెగా ఫైనల్కు చేరుకున్న జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. క్రీడలను మాగుంట కుటుంబం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని, క్రీడల్లో ప్రకాశం జిల్లా యువత అత్యున్నత స్థానం చేరుకోవాలని ఎంపీ మాగుంట ఆకాంక్షించారు. మున్ముందు క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని మాగుంట కుటుంబం తరపున అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, ప్రకాశం క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటాద్రిరెడ్డి, మహబూబ్, రావూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
కెమెరా కొంచెం వెనక్కి పెట్టరా. గుడ్ మార్నింగ్, గుడ్ ఫీలింగ్ తో మొదటి మ్యాచ్ గుడ్ బౌలింగ్, మంచి ఫ్లిక్ షాట్ అయితే ఆడి మిడాన్ లో సెకండ్ ఫీల్డింగ్, బట్ కానీ వెరీ గుడ్ రన్నింగ్ బై బిట్వీన్ ద వికెట్స్. వెరీ గుడ్, గుడ్ బ్యాటింగ్, సింగిల్. వస్తా ఉండు. బ్యూటిఫుల్ డెలివరీ, లో కెప్ట్, ఫుల్ టాస్ కావటం వల్ల వెరీ గుడ్ బ్యాటింగ్, బౌండరీ. బ్యూటిఫుల్ డెలివరీ, లో కెప్ట్, ఫుల్ టాస్ కావటం వల్ల వెరీ గుడ్ బ్యాటింగ్, బౌండరీ. రైతుల జీవన స్థితిగతులను కళ్లకు కట్టినట్లుగా నాటకంగా రూపొందించిన పడమటి గాలి నాటకం రచయిత పాటిబళ్ళ ఆనందరావు అభినందనీయుడని శ్రీ సత్య కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు హైదరీ క్లబ్లో 2 రోజుల పాటు ప్రదర్శిస్తున్న పడమటి గాలి నాటకాన్ని ఆయన వీక్షించి ఉద్వేగానికి లోనయ్యారు. నాటకం చూస్తున్నంతసేపు తన తండ్రి వ్యవసాయంలో పడిన అనేక ఇబ్బందులు తనకు కనిపించాయని అన్నారు. ఈ నాటకం చూస్తున్నంతసేపు తన చిన్ననాటి జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కనిపించాయని అన్నారు. సామాన్య రైతు భూమిని కాపాడుకునేందుకు భూమికి రైతుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఏ విధంగా చూపించాలో అంత అద్భుతంగా చూపించారని, నాటకంలోని నటీనటులు అందరూ అద్భుతంగా రాణించారని పేర్కొన్నారు. ఈ నాటకం చిత్ర రూపంలో ప్రేక్షకులు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. 2 రోజుల పాటు 4 ప్రదర్శనలను తిలకించి ఆదరించిన ప్రేక్షకులకు రచయిత పాటిబండ్ల ఆనందరావు ధన్యవాదాలు తెలిపారు. 10 ఏళ్ళకు పట్టంతా తాకట్టు పెట్టమంటున్నాడు. రేపు లెక్క చేసే సరుకు ఆడికి అప్పగించి మనం ఏడుతో కుక్కోవాలి. కన్న బిడ్డ చూసుకోవాలని కొట్టిపోతాడు. ముప్పై ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నారు. ఇట్లాంటి తగు నేను ఇప్పుడు చూడాల. అప్పు తీసుకునే కాడ తగు ఏంటి? లక్ష్మీదేవి మాట దాగిందనుకో, అంత రమణ ఇచ్చిపోవాలా? లక్ష్మీదేవి మర్చిపోయిందా, నీకు మర్చిపోయిందా, లేకపోతే వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారా? ఇంతకీ క్యాష్ ఎంత కావాలనో ఏమనుకోకుండా దీని మీద ఒక సంతకం చెప్పు. సొమ్మిచ్చేవాడు కదా, వాడి భయం వాడిది. ఏంది ఎంత హడావిడిగా వచ్చావా? రావణ బాగున్నాడా? ఏం బాగులేండి, లో బీపీ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆసుపత్రిలో రావణకు బీపీ లేదే, ఎందుకు వచ్చిందమ్మా? అసలు సంగతి తెలిస్తే మీకు వస్తుంది బీపీ. మనం ఇప్పటి వరకు ఒక విషయం దాచిపెట్టాం. ఏంటది? మా సేలు ఫ్యాక్టరీ వచ్చుద్ది అనే విషయాన్ని దాచిపెట్టాం. ఇప్పుడు అదే విషయాన్ని కొద్ది కొద్దిగా లీక్ చేస్తాం. ఏమని? మా సేలు ఫ్యాక్టరీ వచ్చుద్ది అని. 4 ట్రక్కులు ఇటుక, 4 ట్రక్కులు ఇసుక తోలి మా సేలో తోలి 4 పిల్లర్లు పైకి లేవు. నేను ఎక్కడో అక్కడ వివేకుడు సిటీ వేపిద్దాం అనుకుంటున్నానే. ఆ తర్వాత రావణతో చెప్పి హైదరాబాద్ అయినలా ఆ హైదరాబాద్ ఆయనతో పేపర్లో ఒక ముక్క రాయిపించాలి. ఏమని? మా సేలు ఫ్యాక్టరీ వచ్చింది. ఆ తర్వాత విషయం
మా మాయోడు చూసుకుంటాడు. వాడికి 10 ఏళ్ళు అనగా లేనిది 25 ఏళ్ళు కనుక చేతిలో పెడితే సముద్రంలో. నేను నాటకం చూసినంతసేపు ఇది నాటకం వల్ల నాకు అనిపించలేదు. నేను ఒక రైతు బిడ్డని, మాది వెంకటరాజుపాలెం, మాకు వ్యవసాయం ఉంది. మన చుట్టూ జరుగుతున్న జీవితంలాగా కనపడి కళ్ళని లాగలేదు. అంటే నాకు కాసేపు మనిషిని కాల నాటకం అయిపోయినా కూడా అంత గొప్పగా మీరు కళాకారులు, నేను మాటలతో చెప్పలేని అనుభూతి, అంత గొప్పగా మీరు అందరూ నటించారు. దీంట్లో నా శక్తి మేరకు నేను ఏదైనా, బలరామి గారు గొప్పవారు ఉన్నారు, వాళ్ళ ముందు నేను ఏదైనా చెప్పటం నాకు మర్యాద కాదు. నా పాత్ర కూడా ఈ కళని నేను, మా మిత్రులు అంటే బొమ్మశెట్టి శంకర్రావు గారు తెలుసుంటుంది, బిఎంఆర్ గోల్డ్ షాప్ వాళ్ళ అబ్బాయి, మేమిద్దరమే ఏదో ఒకటి వీలైతే ఫిల్మ్లోకి ఉంటే హిస్టారికల్గా ఉంటుంది, భవిష్యత్ తరాలకు కూడా ఉంటుందని ఆలోచన ఉంది. తర్వాత చివరిగా మీరు మన ట్రెడిషనల్ క్రాప్స్ నమ్ముకుంటే నష్టపోవని ఈ మధ్య పాలేకర్ విధానాలు కూడా మీరు 25 ఏళ్ళ నాడు చెప్పారు, ఇవాళ ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నాయి. వాణిజ్య పంటలు కాకుండా ట్రెడిషనల్ క్రాప్స్ మంచిదని మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం చివరిలో కూడా ఉంది. కాబట్టి చేయటం మంచిదని నాకు ఆలోచన వచ్చింది. మనం పొద్దున్న లేచిన కాడ నుంచి మాయగాడి క్యారెక్టర్లు చాలామందికి మనకు ఒంగోలులో తగులుతూ ఉంటారు. అందరూ ఇది చూస్తే మనం ఈ పాత్రలు గుర్తుకొచ్చినా మోసపోకుండా ఉంటాం. ప్రతి ఒక్కరూ మోసపోతూనే ఉంటాం ఇటువంటి వ్యక్తుల చేతుల్లో. ఈ మెసేజ్ ఎక్కువ మందికి చేర్చాలా. ఆనందరావు గారు గొప్ప రైటర్ అని, ఇంత గొప్ప రైటర్ చేతిలో ఇంకా మరిన్ని కవితలు కూడా రావాలని నేను ఆశిస్తూ, అందుకని ఈ నాటకంలో ఉన్నటువంటి గొప్ప అంశం ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మనిషికి చావు పరిష్కారం కాదు, మనిషి బ్రతకాలి, నిలబడాలి, బ్రతికించాలి, అది సాధ్యం అని చెప్పినటువంటి నాటకం. మనలో చాలామందికి అనేక రకాలైన కష్టాలు వస్తాయి, చచ్చిపోవాలనుకుంటారు, కానీ చావు మాత్రం పరిష్కారం కాదు, నిలబెట్టాలనేది ఒక గొప్ప తత్వాన్ని ప్రపంచీకరణ నేపథ్యంలో చూపించినటువంటి మహానాటకం. వీరందరూ కూడా, ఆర్టిస్టులు అందరూ కూడా నాకు చాలా ఆప్తులు. నాకు ఈ నాటకం మీద ఒక గొప్ప ఆర్టికల్ రాసే అవకాశం కూడా దొరికింది. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ద డైరెక్టర్. మీలాంటి పెద్దలు కొంతమంది కలిస్తే దీనికి ఒక హిస్టరీ క్రియేట్ చేయడం పెద్ద పని కాదు, చాలా చిన్న బడ్జెట్ చేయొచ్చు, ఆలోచన కూడా. ఎందుకంటే దాసనారాయణరావు గారు అడిగితే ఇవ్వలేదు, మోహన్ బాబు గారు అడిగితే ఇవ్వలేదు, రాజేంద్ర ప్రసాద్ అడిగితే ఇవ్వలేదు. 100 ప్రదర్శనలు అయ్యేదాకా ఇవ్వమని భీష్మించుకున్నాం, మా మీద కోపడ్డారు, చాలా జరిగింది. ఇప్పుడు మాకు 150 ప్రదర్శనలు అయిపోయాయి, ఇక మేము ప్రదర్శించలేని పరిస్థితికి వచ్చాం. కనుక ఎవరైనా దీన్ని రికార్డ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అది కూడా ఆలోచించండి. మనవి చేస్తాం ఆడియో వచ్చింది కానీ కేఎల్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. నిజంగా ఆయన మాయాడు పాత్రలో జీవించి ఆ నాగేశ్వరరావు గారు ప్రత్యేకంగా ఆయనకి షాలో గోలి చేయాలి. మెప్మాలో జరిగిన అవినీతి కుంభకోణంలో బాధ్యులైన వారిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకున్నారని మెప్మా పీడీ రవికుమార్ తెలిపారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో మెప్మాలో అవినీతి జరిగిందని, బినామీ గ్రూపుల ద్వారా నగదును బ్యాంకు నుంచి పొందారని కథనాలు వచ్చాయని ఆయన అన్నారు. ఈ కథనాల ఆధారంగా సిబ్బంది చేత నివేదికగా తెప్పించుకొని పరిశీలించి జిల్లా కలెక్టర్కు మెప్మా మిషన్ ఎండీకి నివేదికలు పంపామని, వాటి ఆధారంగా సీఎంఎంకు షోకాజ్ నోటీసు, 2 సిఎల్ ఆర్పీలను ఉద్యోగాల నుంచి తొలగింపు, 5 ఆర్పీలను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని పీడీ తెలిపారు. ఉత్తర్వులను సంబంధిత సిబ్బందికి అందజేయడం జరిగిందన్నారు. ఒక బ్యాంకులో ఉన్న గ్రూపు సభ్యులు కొందరిని మరో బ్యాంకుకు మరల్చి పొదుపు సంఘాల ఏర్పాటు పేరుతో రుణాలు పొందారని, అలాంటి వారిపై విచారణ జరపడంతో జరిగిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, అందువలన పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అంటే స్వయం సహాయక సంఘాలని బోగస్ గ్రూపులుగా పెట్టి రుణాలు తీసుకున్న దానిపైన మనము ఒక విచారణ అనేటువంటిది చేయడం జరిగింది. ఆ విచారణ నివేదికని గౌరవ కలెక్టర్ గారికి, మన మెప్మా ఎండీ గారికి పంపించినప్పుడు కలెక్టర్ గారు వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వమంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఎండీ గారు అయితే ఒక 5 ఆర్పీలని, 2 సిఎల్ఆర్పీలని తొలగించే విధంగా ఉత్తర్వులు, అట్లాగే సీఎంఎంకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది
గౌరవ కలెక్టర్ గారు అయితే ఇంకా కూడా మరి 3 సభ్యులతోటి అంటే డిప్యూటీ డిఆర్డీ, ఎల్డిఎం, డిఎం సివిల్ సప్లైస్ వారితోటి విచారణకి ఆదేశించున్నారు. వారు కూడా సిబ్బందిని మరి అలాగే ఈ కార్యాలయంలో ఉండేటువంటి వారిని నన్ను అందరూ కూడా వాళ్ళు విచారించారు. వివిధ బ్యాంకులకు సంబంధించి రుణాలు ఇప్పించిన డేటా కూడా తీసుకున్నారు. ఆ డేటాకు సంబంధించి కూడా పరిశీలన చేసి బ్యాంకర్తో కూడా సంప్రదించి వారు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఇది తీసుకున్నటువంటి చర్యలు అయితే ఈ విధంగా 5 ఆర్పీఎల్ని CLRPని తొలగించి CMMకి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా యాజ్ ఏ పీడీగా నేను చెప్పేది ఏంటంటే మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోనే 4500 గ్రూపుల దాకా ఉన్నాయి. మరి 36 బ్యాంకులు ఉన్నాయి, బ్రాంచ్లు. సో ఇవన్నీ కూడా రుణాలు తీసుకునే క్రమంలో మరి ఏ రోజు కూడా గ్రూపుల నుంచి కానీ బ్యాంకర్ నుంచి కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నటువంటివి రాలేదు. సభ్యులు చక్కగా రుణాలు తీసుకోవడం తిరిగి కట్టుకుంటున్నారు. ఎక్కడైనా కట్టలేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు సభ్యుల్ని ఆ సిబ్బందిని ఆర్పీని కానీ సిఓలని CMMని సమీక్షించి వాటిని తిరిగి కట్టే విధంగా మనం రొటీన్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా చర్యలు తీసుకుంటూ ఉంటాం. మరి ఎప్పుడైతే ఈ పేపర్లు వచ్చిందో దీని మీద కొంచెం డెప్త్గా వెళ్ళి విచారణ చేసిన తర్వాత మరి ప్రొసీజర్ ల్యాబ్స్ ఇలా ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు గ్రూపులు తీసుకొచ్చినప్పుడు సభ్యుల్ని మరి మార్చినప్పుడు ఒకవేళ అక్కడ నుంచి అక్కడికి వచ్చినప్పుడు కొంతమంది పాత వారిని తీసి కొత్త వారిని పెట్టి ఇట్లాంటి చేయాల్సిన ప్రొసీజర్ ప్రకారంగా చేసుకోకపోవటం, వాటిని మరి ఆన్లైన్లో ఎక్కించడానికి ఆ రోజు ఆన్లైన్ పనిచేయలేదు అనేది అట్లా లేకపోవటం, అట్లాగే రుణాలకి సిఫార్సు చేసేటువంటి వారు కూడా సక్రమంగా మరి ఆర్పీ కానీ సిఓ కానీ ఎవరు వాటిని ఆ బ్యాంకుకి ప్రమోట్ చేయాలి అనేటువంటి ప్రతిపాదించాలనేటువంటి ఇవన్నీ కూడా ప్రొసీజరల్గా తప్పులు ఉండటాన్ని గుర్తించిన తర్వాత వాళ్ళ మీద ఈ నివేదిక ఇచ్చిన దాని మీద ఈ చర్యలు ఎండీ గారు తీసుకొని ఉన్నారు. కాబట్టి మరి మెప్మాలో ఇంకా కూడా ఇలాంటి ఏవో మాత్రం జరగటానికి వీలు లేకుండా ఇప్పుడు వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో మరింత క్షుణ్ణంగా కూడా ఈ యొక్క రుణాల మంజూరీలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ చెల్లింపులు తీసుకోవాల్సిన చర్యలు కానీ తీసుకోవడానికి మేము చర్యలు చేపట్టడం జరిగింది. ఇలాంటి పునరావృతం కాకుండా తీసుకునేదానికి జాగ్రత్తలు ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ APTF జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పన్నెండవ PRCలో 30% మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ PRC బకాయిలు ఏకమొత్తంలో ఒకేసారి చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న 2 DAలు వెంటనే విడుదల చేయాలన్నారు. CPS రద్దు చేసి OPS అమలు చేయాలని డిమాండ్ చేశారు. APTF రాష్ట్ర కౌన్సిలర్ రవి అధ్యక్షతన జరిగిన ధర్నాలో నాయకులు శేషారావు, హనుమంతరావు, శేఖర్ రెడ్డి, విజయసారథి, సుబ్బారావు, కృష్ణయ్య, మధు, వీరరాఘవరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఉపాధ్యాయ సంఘంలో లేని కుల మత 27వ తారీఖున విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జేఏసీ మొత్తం కూడాను ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలి. మరొక BRTS ఉద్యమం స్థాయిలో తీసుకెళ్లాలనేటువంటిది ఆనాడు జేఏసీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఆ రోజు కార్యక్రమం జరిపి 27వ తారీఖు సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవడం జరిగింది. కానీ ఆ చర్చల్లో మనం జేఏసీ తరపున పెట్టినటువంటి డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, ఒకటి CPSను రద్దు చేసి CPSను రద్దు చేసి OPSను తీసుకురావాలి అనేటువంటిది. రెండవది PRC ప్రకటించాలి అనేటువంటిది. మూడవది DARS మొత్తంగా పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం DARSని చెల్లించాలని, అలాగే PFలు మొత్తం సరెండర్ బిల్స్ మొత్తం వెంటనే చెల్లించాలని చెప్పి, ఉద్యోగస్తులకు రావాల్సిన పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి అందులో జేఏసీలో నిర్ణయించడం జరిగింది. అలాగే పెన్షనర్స్ తరపున వచ్చేసరికి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10 నుంచి 7కు, 15 నుంచి 12కు తగ్గించిన దాన్ని మరలా పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్లతోటి అలాంటి హామీలు ఇవ్వకుండానే వాళ్ళన్నిటిని కూడా భవిష్యత్తులో చూస్తామని చెప్పడం ద్వారా జేఏసీ ఉద్యమాన్ని, జేఏసీ స్టీరింగ్ కమిటీ యొక్క మెజార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా
మేము 27 సమ్మెను విరమిస్తామని చెప్పి రావడం జరిగింది. అది చాలా విద్రోహమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ భావించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం తాలూకా స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మన పెండింగ్ సమస్యలన్నింటినీ మరలా పరిష్కరించుకోవడం కోసం మరలా ఉద్యమాన్ని ప్రారంభించడంలో భాగంగానే ఈరోజు తాలూకా కేంద్రాల్లో ప్రతి తాలూకా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఒంగోలు తాలూకా సంబంధించి మేము కలెక్టరేట్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అలాగే భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఉద్యమ కార్యాచరణలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు అన్ని రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములై భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మించి మా హక్కులు మేము సాధించుకుంటామనేటువంటి ఒక ఏవైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకి చేస్తానని హామీ ఇచ్చాడో ఆ హామీలను నిలబెట్టుకోకుండా అన్నీ పెండింగ్లో పెడుతూ ఏ విధంగానూ ఉపాధ్యాయుల ఉద్యోగుల కార్మికులకి అనుకూలంగా చేయని పరిస్థితుల్లో మనం ఈ ధర్నాని అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయులకు సంబంధించి ప్రధానంగా 117 జీవో తెచ్చి పాఠశాలలు విలీనం చేశారు. దానివల్ల ప్రాథమిక విద్య అనేది పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఆ 117 జీవోని రద్దు చేయాలని, అదేవిధంగా పాఠశాల విలీనాలు ఏవైతే ఉందో దాన్ని మామూలుగా పాత విధంగానే కొనసాగించాలని, అదేవిధంగా ఈ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని గతంలో మాదిరిగానే ఇవ్వాలని, దాంతోపాటు పిఆర్సీని నేను వస్తే రెగ్యులర్గా డిఏలు పిఆర్సీలు ఎమ్మటే ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు సుమారు 10 డిఏలు పెండింగ్లో పెట్టారు. ఏరియర్స్ చాలా వరకు రావాలి, వాటన్నిటిని కూడా ఎమ్మటే చెల్లించాలని కోరుతూ మేము ఈ ధర్నాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ధర్నాలు విజయవంతంగా నిర్వహించడానికి ఉపాధ్యాయ అదేవిధంగా పెన్షనర్లు సహకరించాలని కోరుకుంటున్నాం. కళలకు కానాచి ప్రకాశం జిల్లా అని అలాంటి జిల్లా కేంద్రంలో స్టార్ డ్యాన్స్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ని ప్రారంభించడం సంతోషదాయకమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని దారావారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ అకాడమీని మాగుంట ప్రారంభించారు. సురేష్ అండ్ నాని బృందం ఎంతోమంది కళాకారులను క్రీడాకారులను తయారు చేసే క్రమంలో ఒంగోలులో ఈ సంస్థను ఏర్పాటు చేసి కళలకు పుట్టినిల్లుగా తీర్చిదిద్దాలని మాగుంట అన్నారు. ఈ టీంలో డీలో పాల్గొనే కళాకారులు, ఒలింపిక్స్కు పోటీపడే క్రీడాకారులు కూడా ఉన్నారని, వారందరికీ మంచి శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డ్వామా మాజీ పీడీ సేనారెడ్డి, అయినాబత్తిన ఘనశ్యామ్, సినీ కళాకారుడు అజయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలుకి ఇది ఫస్ట్ ఒంగోలులో ఇవాళ ప్రారంభం చేయటం, అందుకు కార్యనిర్వాహకులు సురేష్ గారు, నాని గారు, వేణు గారు అందరూ డాన్స్లో ప్రవీణత కలిగిన వారు. ఒలింపిక్స్లో కూడా డాన్సెస్ పైన కూడా యాక్టివిటీ అనేది పెంచిన తర్వాత, గేమ్స్లో దీన్ని కూడా ఒక ఐటమ్గా తీసుకున్న తర్వాత జుంబా, సాల్సా, బెల్లీ, స్కేటింగ్, ఇటువంటి రింగ్ డాన్సు, వీటికన్నిటికీ ఒక ప్రోత్సాహం అనేది ఏర్పడుతుందని తెలుసుకున్న తర్వాత మన మిత్రులందరూ సురేష్, నాని అండ్ వేణు అందరూ కూడా డాన్స్లో ఎక్కువ ఇప్పుడు కరవద నుంచి పిల్లలు ఉన్నప్పుడు
వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి, అంటే ఇప్పటికి డి ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు. ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఒంగోలులో కళలకు కాణాచి అనేది ఎప్పుడు కూడా పేరుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహించుకొని దీన్ని మన 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 ఊరు వాతావరణం ఇది, మన పిల్లలు ఒలింపిక్స్ కూడా వెళ్ళేదాని కొరకు ప్రయత్నం కూడా సాగించాలని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున స్టార్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులకి అందరికి కూడా వారికి అభినందనలు కూడా తెలుపుతూ సెలవు. ఈ సురేష్ అండ్ వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి స్టార్ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించుకోవటం, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నాకెంతో ఆత్మీయులు. వాళ్ళు ఈ డ్యాన్స్ స్కూలే కాకుండా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ఎంపీ గారు కూడా వాళ్ళందరినీ కూడా దీవించడం జరిగింది. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి ఈ స్కూలు తోటి, అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి డ్యాన్స్ కార్యక్రమాలతోటి పిల్లలందరినీ కూడా, అంటే ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో కూడా ఈ డ్యాన్స్ కొన్ని ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని వెతికి ఒలింపిక్ స్థాయికి కూడా తీసుకెళ్లాలని, అదేవిధంగా వాళ్ళు కూడా సొంతంగా కూడా బాగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, అందరూ కూడా వీళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్. చక్కగా నేర్చుకోండి, మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించి బాగా ఈ ట్రైనింగ్ సెంటర్ బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒంగోలు నగరంలో బాగా మంచి పేరు తెచ్చుకొని బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా. 24 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నానండి. ఇంతవరకు ఉన్నానంటే పిల్లల సపోర్టింగ్, పేరెంట్స్ సపోర్టింగ్, ప్లస్ ముఖ్యంగా చెప్పాలంటే నా సైడ్ ఉండి ఇంతవరకు తీసుకొచ్చి వీళ్ళు నడిపిస్తున్న మా బాయ్స్, వీళ్ళు దాదాపు నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఇది వచ్చేసి స్టార్ డ్యాన్స్ స్పోర్ట్ అకాడమీ అని చెప్పేసి ఒకటి ఉంది. ఇది వచ్చేసి మనకి ఈ స్పోర్ట్ అనేది ఒలింపిక్స్కి కూడా స్పోర్ట్స్లోకి మనకి యాడ్ చేశారు. డ్యాన్స్ కూడా సాల్సా ఒకటి, బెల్లీ ఒకటి, స్కేటింగ్ ఒకటి, అట్లాగే ఫోక్ ఒకటి, క్లాసికల్ ఒకటి, ఇవన్నీ యాడ్ చేయటం. మేము ఆల్రెడీ 3 years నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ. అట్లా వర్క్ చేస్తూనే కాంపిటీషన్ ఒంగోలులో పెట్టినప్పుడు, జిల్లా వైడ్ పెట్టినప్పుడు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా హైదరాబాద్కి అక్కడ సెలెక్ట్ అయ్యారు. తర్వాత అక్కడి నుంచి వైజాగ్ దాకా అక్కడ సెలెక్ట్ అయ్యారు. ఒలింపిక్స్ దాకా వెళ్ళారు అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరుగుతుంది. అయితే దీన్ని పెట్టిన తర్వాత దీన్ని ఒలింపిక్స్ దాకా ఏదైతే ఉందో కాంపిటీషన్కి పెట్టి ఒలింపిక్స్ దాకా తీసుకునే విధంగా ప్రయత్నించి గట్టిగా ట్రై చేస్తాం. మీరు కూడా జాయిన్ అవ్వండి, మీకు అదే విధంగా ట్రైనింగ్ ఇస్తాం. మన దగ్గరికి వచ్చే లెక్కే జుంబా ఉంటుంది, ఏరోబిక్స్ ఉంటుంది, సాల్సా, బెల్లి ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి క్లాసికల్, వెస్టర్న్, ఫోకు ప్లస్ కోలాటం కూడా మంచి ట్రైనింగ్ ఇస్తాము. అది ఇన్స్టిట్యూట్లో ఇస్తాము, లేదంటే ఇండివిజువల్ హౌసెస్ వచ్చేసి ఒక 10 members 15 members ఉన్న వాళ్ళని కూడా ఇవ్వగలుగుతాం. అది కూడా ఇప్పుడు ఏంటంటే మన కల్చర్ కోలాటం చాలా మంచి బెస్ట్ కల్చర్. అది చాలా వెనకబడిపోయింది ఆ కల్చర్ కూడా. ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి మేము ఇవ్వడానికి మేము మంచిగా కృషి చేస్తున్నాము. బాగా ట్రైనింగ్ ఇస్తాము. ఇచ్చి వాళ్ళని మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతాం. వాళ్ళకి కూడా పేరెంట్స్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి. దీన్ని కొద్దిగా ముందుగా ట్రై చేయమని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నగరంలోని 36వ డివిజన్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శశిదేవి కోడలు శ్రీకావ్య నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. స్థానిక కార్పొరేటర్ డాకా సుజాత స్థానికులను పరిచయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి వివరించారు. మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించి మళ్లీ మంత్రిగా చేసుకుందామని, నగరాన్ని మరింత అభివృద్ధి చేద్దామని ప్రజలకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సాంకేతిక సమస్య వల్ల ఎవరికన్నా పథకాలు అందకపోతే అవి కూడా త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తాడి కృష్ణలత, పెద్దిరెడ్డి నియంతారెడ్డి, నీలంరాజు సరోజ, వేమూరి భవానీ, తన్నీరు నాగజ్యోతి, జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగరాధ్యక్షురాలు సువర్ణ, ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి, మైరెడ్డి అరుణ, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, గోవర్ధన్ రెడ్డి, వల్లెపు మురళి, తోట సోమశేఖర్, డాకా హనుమారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒక్క నిమిషం అలా నోటెడ్ అయిపోయింది. ఇక్కడ 36 డివిజన్ నందు 6 రోజుల నుంచి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. గడప గడపలో ప్రతి ఒక్కరూ మంచి స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగనే కావాలనుకుంటున్నారు. కేవలం ఇక్కడ మెయిన్ నిర్మలాలో అలా అనుకోవడం కారణం ఏంటంటే, మేము ఇక్కడ వచ్చేసరికి వర్కులు చేస్తున్నాం, దాదాపు ట్రైన్స్ చేస్తున్నాము. అట్లే ఇక్కడ దగ్గరలో ఉన్న రంగాడి చెరువు మీద వాకింగ్ ట్రాక్ కానీ బాగా చేస్తున్నాము. పార్కులు డెవలప్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చి అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడం జరిగింది. గతంలో ఇక్కడ చాలామంది ఎలక్ట్రికల్ ప్రమాదాలు చాలా చనిపోయి ఉన్నారు. కానీ కేవలం 4 డివిజన్లు సంబంధించి వాసన్న జనాన్ని మంచి చేయాలని చెప్పి కాన్సెప్ట్తో 56 కోట్లు ఖర్చు పెట్టేసి 4 డివిజన్లో అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడం జరిగింది. దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఏంటంటే వాసనకు మళ్ళీ ఓటేసి గెలిపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈ డివిజన్ నందున్న వీళ్ళు దేశ బ్రదర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఆహ్వానించేందుకు ముందు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై వాసన, జై జై. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని ప్రకాశం జిల్లా దోర్నాల వాసి గురువా బాబు అన్నారు. త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అవగాహన కార్యక్రమం నిర్వహించి నేడు ఒంగోలు నగరంలో ఓటు వినియోగంపై అవగాహన చేస్తూ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అతను ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఓటు విలువ తెలుసుకొని ప్రతి ఒక్క ఓటరు నోటుకు అమ్ముడుపోకుండా ఓటును సక్రమంగా వినియోగించుకుంటే పాలకులు వారి పరిధిలో జరిగే పనులను సక్రమంగా చేయించుకోవచ్చని తాను అభిప్రాయపడుతూ ప్రజలకు ఈ విషయాలను చేరవేస్తున్నానని అన్నారు. గతంలో ప్రజలు ఎన్నికల సమయంలో ఓటుకు నోటుకు అమ్ముడుపోతున్నారని, నాయకులు కూడా ఎన్నికల సమయంలో నోటు ద్వారా కొనుగోలు చేసి గెలిచిన తర్వాత నియోజకవర్గాల యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఉంటున్నారని అన్నారు. అలా కాకుండా ప్రజల్లో ప్రత్యేకమైనటువంటి మార్పు రావాలని, ఓటుకు అమ్ముడుపోకుండా తమ ఓటును నిజమైనటువంటి విలువైన వ్యక్తులకు వేసినప్పుడు అది అందరికీ మంచి జరుగుతుందని ఆయన అన్నారు. నాది ప్రాపర్ వచ్చేసి దోర్నాల దగ్గర అండి. గురువా బాబు అండి. ఇది ఓటింగ్ అవేర్నెస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇది ఒక కమర్షియల్ అయిపోయింది. అంటే నేను సక్రమంగా వినియోగించుకుంటే బాగానే ఉంటుంది. సక్రమంగా వినియోగించుకున్న వాళ్ళకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు నోటుకు మనము నోటుకు అమ్ముడుపోతే మనం ఏమైందంటే వాళ్ళ వాల్యూ వేరు. మనం ఏదైనా సమస్య గురించి వాళ్ళ దగ్గర తీసిపోయినా కానీ వాళ్ళు స్పందించరు. ఎందుకంటే ఇవి గతంలో జరుగుతున్నాయి, ప్రస్తుతం కూడా జరిగే అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి విధి విధానాలను మార్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాను. నేను మామూలుగా చెప్పాలంటే ఇది కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా చేపట్టానండి. అయిపోయింది. ఇక కొంచెం రెస్ట్ తీసుకొని కొన్ని కారణాల వల్ల రెస్ట్ తీసుకొని ఇవాళ ఒంగోలులో మొదలుపెట్టానండి. దాదాపుగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా నాకు 45 నుండి 50 రోజుల పైన పట్టిందండి. నడుచుకుంటూ వెళ్ళాను. కొందరు వ్యక్తుల సహాయంతో కూడా లిఫ్ట్ అడుకుంటూ సహాయం చేశాను.
అంటే ఇప్పుడు రాజకీయంలో ఓటు హక్కు అనేది ప్రధానమైనది, కీలక పాత్ర పోషించేది కేవలం ఓటు హక్కు అని నా అభిప్రాయం. కాబట్టి దీన్ని మనం ఓటుకు నోటు అనే విధానాన్ని ఆపితే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా మన సమాజంలో అన్ని సక్రమంగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా మంచి విధి విధానాలు అనేది అమలయ్యే అవకాశాలు ఉంటాయి నా అభిప్రాయం. జనం కలిసినప్పుడు ఎవరైనా స్పందన వచ్చిందా? దాదాపుగా చాలామంది స్పందించారండి. విద్యార్థులు, జ్ఞానులు, బుద్ధివంతులు, కార్మికులు కానీ కర్షకులు కానీ చాలా రకాలుగా ఇలా క్వశ్చన్ చేయడము, ఏ విధంగా అయితే బాగుంటుంది, నాకు తెలియని అడిగి తెలుసుకోవడము, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడము, ఇలా కొన్ని రకాలుగా జరిగిపోయింది. అది గతంలో ఉద్యోగాలు చేశానండి, చదువుకున్నాను, గతంలో ఉద్యోగాలు చేశాను. ఆర్థికంగా అంటే ఓన్ ఇంట్రెస్ట్ అండి, ఓన్ ఇంట్రెస్ట్ వర్క్ చేసుకోవడం, ముందుకు కొనసాగడం. నా పేరు గురువు బాబు అండి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రస్తుతం జరుగుతున్న ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర స్పష్టం చేశారు. జిల్లాలో 29,449 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారని, వారందరికీ ఫ్రీ ఫైనల్ పరీక్షలు మంచి ప్లాట్ఫామ్ అవుతాయని తెలిపారు. ఫ్రీ ఫైనల్ పరీక్షల్లో ఏదైనా సబ్జెక్టుల్లో మార్కులు తగ్గితే పబ్లిక్ పరీక్షల నాటికి పికప్ అవుతారన్న ఆశాభావాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర వ్యక్తం చేశారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఏర్పాట్లు కట్టుదిట్టంగా మనం చేసినటువంటి భాగంలో ఈరోజు మనం క్లియర్ వాయిస్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. ఇక పిఎస్ అండ్ బిఎస్ 1వ తేదీతోటి సోషల్ స్టడీస్. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ మనకు ఉన్నటువంటి టోటల్ రోల్ ప్రకారం జిల్లా మొత్తం మీద 29,449 విద్యార్థులు హాజరై ఉన్నారు. ఈ 29,449 కూడా ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ తోటి ఎవాల్యుయేషన్ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ మరి మార్చి 18th నుంచి ప్రారంభమవుతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి వాళ్ళని సిద్ధపరిచే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ కూడా టైం టు టైంలో వాళ్ళతో ఫాలో అవుతూ వాళ్ళని ఉత్తీర్ణత సాధించడానికి తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క సెంటర్ 170 కేంద్రాలు ఉన్నాయి. 170 కేంద్రాల్లోనే కూడా విద్యార్థులకి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ పూర్తి చేస్తూ ఆ సిఎస్డిఓలుగా వాళ్ళు ఆల్రెడీ ముందు ఉన్నటువంటి వర్క్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకా ముందుగా కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇంకా అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏం చేయాలో తెలియజేస్తే వాళ్ళందరికీ కూడా మనం కంట్రోల్ రూమ్ ఏసీజీ గారి దగ్గర నుంచి నడిపిస్తూ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇన్విజిలేటర్స్కి ఇన్ టైంలో అంటే టైం దాటినగా కాకుండా ఇన్ టైంలో హాజరయ్యి వారందరూ కూడా సహకరించి మంచి ఎగ్జామినేషన్ వారి పూర్తిగా ఆనందంగా సంతోషంగా ఎగ్జామ్ రాయగలరని విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అందిస్తూ మరి మన అకాడమిక్ ఇయర్లో లాస్ట్ అండ్ ఫైనల్గా చూసినట్టయితే మనకి 170 కేంద్రాల్లోనూ అదేవిధంగా మధ్యాహ్నం పూట కూడా 170 కేంద్రాల్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మార్నింగ్ జరిగినట్టయితే మనకి ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ కూడా అన్ని కేంద్రాలు కాకుండా ఇంటర్మీడియట్కి కొన్ని కేంద్రాలు ఎస్ఎస్సి కొన్ని కేంద్రాలుగా ఏర్పాటు చేశాము. అవి కూడా సేమ్ టైమింగ్స్ సేమ్ డేట్స్ అంటే ఆఫ్టర్నూన్ ఏమో డీసీ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ జరుగుతాయి, మార్నింగ్ సెక్షన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఈ రెండు విషయాలు జరుగుతూ మరి మనం సిఎస్డిఓకి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అబ్జర్వర్గా గౌరవనీయులు ఈ విధంగా చూసినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామినేషను ప్రకాశం జిల్లాలో మంచి ర్యాంకు సంపాదించి చక్కటి విద్యార్థుల్లో చూసినట్టయితే టాప్ ర్యాంకర్స్గా లాస్ట్ టైము స్టేట్లో 99% టోటల్గా మనం రిజల్ట్స్ తీసుకురావడం అనేది ప్రయత్నం చేశారు. ఒంగోలు పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పలువురు నాయకులు కలిశారు. నగరంలోని రామ్నగర్లోని మాగుంట నివాసంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి మాగుంట అభిమానులు కలిశారు. వివిధ గ్రామాలకు చెందిన నాయకులు వారి సమస్యలను ఎంపీ మాగుంట దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న మాగుంట వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
స్టార్ట్ చేస్తారా? అబ్బాయిలో ఉన్న పరిచయం మీకు కృష్ణ ఏం చదువుతున్నామా? ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ వివిధ రకాల పెయిన్స్తో బాధపడుతున్నారని ఫిజియోథెరపిస్ట్ సంతోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు పెయిన్స్తో బాధపడుతున్నందున వారి కోసం పాఠశాల విద్యాశాఖ జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా ఒంగోలు మండల పరిధిలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులకి పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహన కల్పించారు. ప్రతిదానికి పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది వివిధ రకాల పెయిన్స్తో బాధపడుతున్నారని కొన్ని రకాల పద్ధతుల ద్వారా పెయిన్స్ నుండి విముక్తి ఎలా పొందాలో ఫిజియోథెరపీ ద్వారా అవగాహన కలిగించడం మంచి పరిణామమని తెలిపారు. సెకండ్ టైం వెళ్తే ఆ పెయిన్ అనుకుంటా మీకు తెలుస్తుంది. పెయిన్ హ్యాండ్ ఈ విధంగా పైకి అప్ చేయాలి. సెట్లో పెట్టిన తర్వాత ఎవరి హెల్ప్ తీసుకోకూడదు. మీ ఫ్యామిలీ హెల్ప్ కానీ మీ చేతితో కానీ ఎంతవరకు ప్రెస్ చేయగల అలా కాదు. ఎంతవరకు మీ ల్యాబ్గాలో లేపి టైట్గా క్లోజ్ చేసి 1 minute అలాగే హోల్డ్ చేయాలి. ఇలా రోజు ఉప్పించి వదలాలి. మీ మొత్తం గ్రౌండ్ టచ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇది ఫిజియోథెరపీ మీద అవేర్నెస్ క్యాంపెయిన్. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి చాలా రకాల పెయిన్స్ ఉంటాయి. ఆ ప్రతి పెయిన్ని కూడా ఫిజియోథెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఈ సంతోష్ కుమార్ అండి, ఈ ఫిజియోథెరపిస్ట్ని. ఇది మన డిఓ మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి మండలాల్లో కూడా ప్రతి హెచ్ఎంస్ గారికి మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే మనలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నా, బ్యాక్ పెయిన్స్ ఉన్నా, నీ పెయిన్స్ ఉన్నా ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలని అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలని, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అయితే బెటర్ అని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎవరికి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి కూడా మేము సాల్వ్ చేయడం కూడా మేము ట్రై చేస్తున్నాం. ఒంగోలు మండలంలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులందరికీ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంతో ప్రధానోపాధ్యాయులందరికీ కూడా ఫిజియోథెరపీ మీద గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు శిక్షణ ఇవ్వడం జరిగింది. జిల్లాలోని 35 మండలాలకి షెడ్యూల్ చేయడం జరిగింది. ఈరోజు 29వ తారీఖున మధ్యాహ్నం పూట ఒంగోలు మండలానికి జరిగింది. సో కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు ఏ రకంగా తగ్గించుకోవాలి, ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలనేది ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేశారు. ఇంటర్న్ వాళ్ళందరూ కూడా స్కూళ్ళల్లో వాళ్ళ టీచర్స్కి పిల్లలకి తెలియజేయడం ద్వారా ఈ రుగ్మతల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్. థ్యాంక్ యూ. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు సూచించారు. ఒంగోలు మండల పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 1 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల విషయంలో వారాంతపు నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా డి గ్రేడ్లో ఉన్న విద్యార్థుల విషయమై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాలల వారీగా పలు అంశాల గురించి మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు సమీక్షించారు.
ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు. సో వాళ్ళు వదిలేస్తే ప్రతి వారం కూడా ప్రతి పాఠశాల నుంచి శనివారం సాయంత్రం ప్రతి వారం హెడ్ మాస్టర్ రివ్యూ పెట్టాలి. రివ్యూ పెట్టి సిలబస్ పూర్తి చేసే విషయం మీద, నోట్స్ దిద్దే విషయం మీద పూర్తిగా అప్డేషన్గా ఉన్నాము అనే ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి. ఎవ్రీ సాటర్డే ప్రతిసారి శనివారం కూడా నా ఆఫీస్కి ఆ పేపర్ రావాలి. ఏంటంటే దాంట్లో ఏముంది అంటే సిలబస్ పూర్తి చేసాము, ఈ వారంలో చెప్పాల్సిన సిలబస్ పూర్తి చేసాము, ఈ వారంలో దిద్దాల్సినటువంటి నోట్స్ దిద్దాము అని చెప్పి రాయాలి. మీరేం చేయాలి అంటే ప్రతి వారం శనివారం ఉదయాన్నే మీటింగ్ పెట్టేసి వాళ్ళ చేత సంతకం తీసుకోవాలి, టీచర్ల చేత. ఈ వారం నేను చెప్పాల్సినటువంటి పాఠాలన్నీ కూడా కంప్లీట్ చేశాను, దిద్దాల్సినటువంటి నోట్స్ దిద్దానని చెప్పి మీరు ఒక మినిట్స్ బుక్లో రాయించుకుని సంతకాలు తీసుకోండి. ఇంటర్న్ ఆ స్కూల్ యొక్క ప్రోగ్రెస్ ఆఫీస్. ఆర్థిక అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధిస్తుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ రహీం అన్నారు. నగరంలోని దామచర్ల సక్కుబాయమ్మ డిగ్రీ కళాశాలలో ఆర్థిక అక్షరాస్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశానుసారం పిల్లలలో ఆర్థిక అక్షరాస్యత ఎలా సాధించవచ్చు అనే అంశాల మీద అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారని, దానిలో భాగంగా గత 3 రోజుల నుంచి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి 10,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహం, సర్టిఫికేట్లు అందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీలు, పొదుపు ఎలా చేసుకోవాలి అనే దానిపై అవగాహన ఉంటేనే ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని, అందుకోసమే రిజర్వ్ బ్యాంకు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ మనీషా, నా పేరు ఎన్ మనీషా. నేను సెకండ్ బీజెడ్సీ చదువుతున్నాను. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పెట్టిన కాంపిటీషన్లో నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్రాస్వర్డ్ పజిల్ కాంపిటీషన్. ఫైనాన్షియల్ లిటరసీ వాళ్ళు కండక్ట్ చేసిన క్రాస్వర్డ్ పజిల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను లీడ్ బ్యాంక్ మేనేజర్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు ఆర్థిక అక్షరాస్యత పైన వారోత్సవాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు కస్తూర్బాయి, దామచర్ల కస్తూర్బాయి మహిళా కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు క్రాస్వర్డ్ పజిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తము 5 మంది జట్లకి 10,000 రూపాయల నగదు పురస్కారం కూడా అందజేయడం జరిగింది. నా పేరు బ్యూలర్ అని, నేను థర్డ్ బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు కెనరా బ్యాంక్ వాళ్ళు లిటరసీ సర్వీస్ బ్యాంక్ నుంచి మాకు ఈరోజు కెనరా బ్యాంక్ నుంచి మాకు పజిల్ కండక్ట్ చేశారు, అక్రాస్ పజిల్. మేము థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మేము పాల్గొన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్కి మాకు ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, త్వరలో జరగబోయే సిద్ధం సభకు ఊరు వాడ తరలివచ్చి జగనన్నకు మద్దతు తెలపాలని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త హనుమిరెడ్డి అన్నారు. కురిసిపాడు మండలం పిచ్కల గుడిపాడు దగ్గర సిద్ధం సభకు సంబంధించిన పనులను పరిశీలించారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. పరిశీలనలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసినట్లయితే గతంలో ప్రతి సిద్ధం సభలో కూడా ఒకదాని మించి ఒకటి జరుగుతూ వస్తూ ఉంది. జనంలో ప్రేక్షకాదరణ చూస్తూ ఉంటుంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో 175 టార్గెట్ రీచ్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రీచ్ అవడమే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీ వచ్చే పరిస్థితి ఈ రోజున మనం ఎక్కడ పెట్టినా చూస్తూ ఉన్నాం. మీరు నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి సభ చూసినట్టయితే అక్కడ జనం లేక విలవిలబోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు ఈ రోజున పొట్టమిట్టాడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంది. టీడీపీ కార్యకర్తలు అనే గట్టిగా ఉండే
టీడీపీ కార్యకర్తలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆయన చూసి శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టపడకుండా మనిషికి గుర్తింపు రాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.